గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా 360. నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు సూపర్ లీడర్లు ఒకే ఫ్రేమ్లోకి వచ్చారు. డిన్నర్ను ఎంజాయ్ చేశారు, నృత్యాలు తిలకించారు. పశ్చిమ దేశాలు ఊహించనివి ఈ పరిణామాలు. మోదీ, జిన్పింగ్ను కలిపింది మాత్రం పుతినే. డిన్నర్ తర్వాత రెండో రోజు మోదీ దౌత్యానికి దిగారు. చైనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ముందుగా చైనా అధ్యక్షుడే మాట్లాడారు. ఇరువురు రెండు దేశాల సంబంధాలపైన స్పందించారు. ఆ తర్వాత బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో రెండో రోజు 2 సెషన్లు నిర్వహించారు. బ్రిక్స్పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నైరుతి రష్యాలోని కజాన్లోని పరిణామాలపైన ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. బ్రిక్స్ డిన్నర్లో ముగ్గురు సూపర్ లీడర్లు కలిశారా? మోడీ, జిన్పింగ్ ద్వైపాక్షిక సమావేశంలో ఏం జరిగింది? బ్రిక్స్ అనేది పశ్చిమ దేశాలకు వ్యతిరేకమా కాదా? ఈ చిత్రం చూడండి. బహుశా ఈ కరచాలనానికి దశాబ్దం పట్టింది. 2 అణ్వస్త్రాలున్న పొరుగు దేశాలు. ఇరు దేశాలు ఆర్థికంగా దూకుడు పెంచుతున్నవే. 2 దేశాలు భారీగా జనాభా ఉన్నవే. వీటన్నింటికన్నా ఈ షేక్ హ్యాండే చాలా గొప్పది. ఇరు దేశాల మధ్య వివాదాలు ఎన్ని ఉన్నా ఫైనల్గా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమావేశమయ్యారు. ఇదేమీ సాధారణ సమావేశం ఎంతమాత్రమూ కాదు. డిన్నర్ టైంలో కలిసి మాట్లాడుకునే సమావేశం అంతకన్నా కాదు. ఇది అధికారిక ద్వైపాక్షిక చర్చలతో కూడిన సమావేశం. 5 ఏళ్ల తర్వాత ఇరువురు నేతలు కలుసుకుని కెమెరాల ముందు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ప్రధాని మోడీ తనదైన శైలిలో చిరునవ్వులు చిందించారు. కానీ జిన్పింగ్ మాత్రం ఎప్పటిలాగే ఏ భావమూ కనపడకుండా ఉన్నాడు. ఇరువురు నాయకులు కొన్ని ఆహ్లాదకరమైన అంశాలను పంచుకున్నారు. ఆ తర్వాత ఇరువురు నాయకులు చర్చలు జరిపారు. తమ తమ ప్రతినిధులతో కలిసి మోడీ, జిన్పింగ్ చర్చల్లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ వెంట విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. చర్చల్లో ముందుగా చైనా అధ్యక్షుడు మాట్లాడారు. ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్ పెంచుకోవాలని, విభేదాలను పరిష్కరించుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. చైనా, భారత్ 2 ప్రాచీన నాగరికతలున్న అభివృద్ధి చెందుతున్న దేశాలని జిన్పింగ్ చెప్పారు. గ్లోబల్ సౌత్లో ముఖ్యమైన దేశాలని ఆధునీకరణ ప్రయత్నాల్లో కీలక దశలో ఉన్నాయని చైనా అధ్యక్షుడు వివరించారు. ఇరు దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకు తమ స్నేహం ఉపయోగపడుతుందన్నారు. 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సరైన దిశలోనే ఉన్నాయని, ఇరు దేశాల మధ్య సరైన కమ్యూనికేషన్, సహకారం అవసరమన్నారు. భేదాలను, విభేదాలను పరిష్కరించుకుని అభివృద్ధి దిశలో ముందుకు సాగుతామని చైనా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. అయితే ఇందులో వింతైన విషయం ఏంటో తెలుసా? సరిహద్దు ఒప్పందం కారణంగానే ఈ సమావేశం సాధ్యమైంది. ఈ ఒప్పందాన్ని 21న ఢిల్లీ ప్రకటించింది. ఇరు దేశాలు సైన్యాన్ని సరిహద్దు నుంచి ఉపసంహరించుకుని పెట్రోలింగ్ కొనసాగించడానికి ఈ ఒప్పందం అవకాశం ఇస్తుంది. అయితే తాజా సమావేశంలో జిన్పింగ్ ఈ ఒప్పందాన్ని కనీసం మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. కమ్యూనికేషన్, విభేదాలపై ఎక్కువగా జిన్పింగ్ మాట్లాడారు. అయితే సరిహద్దు ఒప్పందం విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. భారత్, చైనా మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందాన్ని ప్రధాని మోడీ స్వాగతించారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలపైన మోడీ తన అంచనాల్ని వెల్లడించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఇరు దేశాల మధ్య అవసరమని మోడీ ఆకాంక్షించారు. हमारा मानना है कि भारत और चीन के संबंधों का महत्व केवल हमारे लोगों के लिए ही नहीं, लेकिन वैश्विक शांति, स्थिरता और प्रगति के लिए भी हमारे संबंध बहुत अहम है. एक्सेलेंसी, सीमा पार पिछले 4 वर्षों में उत्पन्न हुए मुद्दों पर बनी सहमति का हम स्वागत करते हैं. सीमा पर शांति और स्थिरता बनाए रखना हमारी प्राथमिकता रहनी चाहिए. म्यूचुअल ट्रस्ट, म्यूचुअल रिस्पेक्ट और म्यूचुअल सेंसिटिविटी हमारे संबंधों का आधार बने रहना चाहिए. మోడీ, జిన్పింగ్, పుతిన్ కలిసిన ఈ దృశ్యాలు చూడండి. ఈ కలయిక చారిత్రాత్మకమైంది. ఈ మీటింగ్ జరిగిన ప్రదేశం రష్యా. చైనా, భారత్తో రష్యాకు అద్భుతమైన సంబంధాలున్నాయి. ఇరువురు నాయకులు కలవడంలో రష్యా పాత్రనే ఎక్కువగా ఉంది. పుతినే స్వయంగా జోక్యం చేసుకుని మోడీ, జిన్పింగ్ని కలిపారు. ఆ ముగ్గురు నేతలు డిన్నర్లో చాలా ఆహ్లాదంగా గడిపారు. అయితే అధికారికంగా రష్యా మధ్యవర్తిత్వంపై ఎలాంటి సమాచారం లేదు. గత 5 ఏళ్లలో జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం.
గాల్వాన్ లోయలో చైనా సైన్యం డెడ్లీ అటాక్కు దిగింది. భారత సైన్యం ఈ చొరబాటును అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరువైపులా సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో ఇరువైపులా సరిహద్దు వద్ద వేల మంది సైన్యాన్ని ఇరు దేశాలు మోహరించాయి. అదే సమయంలో అమెరికా మిత్ర దేశాలతో స్నేహ బంధాన్ని భారత్ బలోపేతం చేసుకుంది. సరిహద్దులో వెనక్కి తగ్గడానికి చైనా నిరాకరించింది. అంతేకాదు చైనాకు చెందిన టిక్ టాక్ 5Gని కూడా భారత్ బ్యాన్ చేసింది. ఈ పరిణామాలన్నీ ఇరు దేశాల మధ్య బంధం పాతాళానికి పడిపోయేలా చేసింది. కానీ దౌత్యం ప్రస్తుతానికి ఇరు దేశాల సంబంధాలను గాడిలో పెట్టింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచేందుకు మోడీ జిన్పింగ్ ఇష్టపడటం లేదు. సహకారంతోనే మరిన్ని లాభాలుంటాయని ఇరు నాయకులు గుర్తించారు. అయితే ఈ సహకారం ఎలా అన్నదే అసలు ప్రశ్న. ప్రధాన శత్రువుతో భారత్ కలిసి పనిచేయటం ఎలా? తాజా సమావేశంలో కొన్ని కామన్ వేదికలు కనిపించాయి. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని ఉపయోగించి అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని జిన్పింగ్ చెప్పారు. దీని అర్థం ప్రాథమికంగా సాధారణ ప్రజల జీవితాలను మెరుగుపరచడమే. అంతర్జాతీయ బాధ్యతను కూడా చైనా అధ్యక్షుడు ప్రస్తావించారు. భారత్ చైనా దేశాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రధాని మోడీ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల సంబంధాలు అంతర్జాతీయ భద్రతకు, పురోగతికి కీలకం కావాలని మోడీ ఆకాంక్షించారు. ఇక్కడ ఒక విషయంలో స్పష్టమైన అంగీకారం కనిపిస్తోంది. ఇండియా చైనా మధ్య స్థిరమైన సంబంధాలతో అంతర్జాతీయంగా మేలు జరుగుతుంది. ఇరు దేశాల అధినేతలు సమావేశమవటం శుభారంభమని చెప్పాలి. ఇరు దేశాల మధ్య ఇక సత్సంబంధాలు నెలకొన్నట్టేనా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే ఈ సమావేశంతోనే చైనా తీరు మారిందని అనుకుంటే పప్పులు కాలేసినట్టే. ఎందుకంటే ఈ సంబంధాల్లో భాగంగా చైనా పెట్టుబడులకు సహకరించేందుకు సిద్ధమని భారత్ తెలిపింది. కానీ చైనా నుంచి మాత్రం అనుకున్నంత స్పందన లేదు. ఇలాంటి తీరును గతంలోనూ డ్రాగన్ కంట్రీ చాలాసార్లు బయటపెట్టుకుంది. 2020లో జరిగిన గాల్వాన్ ఘర్షణే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. అందుకే ఇరు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైంది. అయితే చైనాను భారత్ నమ్ముతోందా అంటే అది చైనా పట్టువిడుపులపైనే ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి చైనాను నమ్మేందుకు తాజాగా కుదిరిన సరిహద్దు ఒప్పందం ఒక పరీక్ష లాంటిది. నిజంగానే ఒప్పందం ప్రకారం సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించి సైన్యాన్ని వెనక్కి తీసుకుంటే డ్రాగన్ కంట్రీని నమ్మొచ్చు. ఇప్పుడు చాలా మంది జిన్పింగ్తో మీటింగ్ పైనే ఎక్కువగా చర్చిస్తున్నారు. కానీ భారత ప్రధాని మోడీ మాత్రం జిన్పింగ్తో సమావేశం అవటానికి రష్యాకు వెళ్లలేదు. ప్రధాని రష్యాకు వెళ్లటానికి అసలైన కారణం వేరే ఉంది. అదే అత్యంత ఆసక్తికరమైంది. అదేదో కాదు, బ్రిక్స్ గురించే. ఇప్పుడు ఈ గ్రూప్ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ప్రస్తుతం 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ గ్రూప్ కేవలం 4 సభ్య దేశాలతో ప్రారంభమైంది. ఇప్పుడు ఇందులో మొత్తం సభ్య దేశాల సంఖ్య 10కి చేరింది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ దేశాల పేర్ల తొలి అక్షరాలు BRICSలను కలిపి బ్రిక్స్ అంటారు. ఇప్పుడు ఇందులో కొత్తగా ఇరాన్, UAE, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా చేరాయి. మరిన్ని దేశాలు బ్రిక్స్ కూటమిలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా నైరుతి రష్యన్ నగరం కజాన్లో రెండో రోజు 2 సెషన్ల సమావేశాలు జరిగాయి. ఒకటి బహిరంగ సమావేశం కాగా మరొకటి మాత్రం అంతరంగిక సమావేశం. ఈ 2 సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. బ్రిక్స్ గురించి తమ విజన్ను ప్రధాని మోడీ చాలా స్పష్టంగా వివరించారు. ఈ గ్రూప్ నుంచి భారత్ ఏం ఆశిస్తుంది వంటి కొన్ని ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. బ్రిక్స్ యాంటీ వెస్ట్ కూటమి కాదని మోడీ తేల్చేశారు. బ్రిక్స్ అనేది మానవాళి కోసం పనిచేసే సంస్థ అని, ఇది విభజనలు తీసుకొచ్చేది కాదని, ప్రపంచానికి సందేశం ఇవ్వాలని మోడీ స్పష్టం చేశారు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్లకు వ్యతిరేకంగా పనిచేయడానికి యత్నించే సంస్థ బ్రిక్స్ కాదని తేల్చి చెప్పారు. మరో రకంగా చెప్పాలంటే పశ్చిమ దేశాలను టార్గెట్ చేసే సంస్థగా బ్రిక్స్ని చూడొద్దని మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచ గతిని మార్చే దిశగా అడుగులు వేయరాదని స్పష్టం చేశారు. ప్రపంచ గతిని సంస్కరించేలా ఉండాలన్నారు. సింపుల్గా బ్రిక్స్ గురించి ప్రధాని మోడీ సమగ్రమైన స్పష్టతను ఇచ్చారు. ఇక రెండో విషయం ఏంటంటే బ్రిక్స్ను విస్తరించేందుకు ప్రధాని మోడీ అంగీకారం తెలిపారు. బ్రిక్స్ కూటమిలో చేరటానికి ఆసక్తి చూపే దేశాలకు భారత్ స్వాగతం చెప్తుందన్నారు. ఈ విషయంలో అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకోవాలని మోడీ సూచించారు. బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యుల అభిప్రాయాల్ని గౌరవించాలన్నారు. జోహాన్నెస్బర్గ్ సదస్సులో ఆమోదించిన మార్గదర్శక సూత్రాలు, ప్రమాణాలు, విధానాలను అన్ని సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు పాటించాలని మోడీ తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను బట్టి బ్రిక్స్లో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు భారత్ సిద్ధమని స్పష్టం చేశారు. అదే సమయంలో కొన్ని హద్దులను భారత్ గీసింది. అంటే ఇరాన్, సౌదీ అరేబియాను బ్రిక్స్లో చేరటాన్ని అడ్డుకోలేదు. కానీ బ్రిక్స్లో చేరటానికి పాకిస్తాన్ ఆసక్తి చూపుతోంది. అదే జరిగితే భారత్ అడ్డుకుంటుంది.
మొత్తంగా రష్యాలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ విజయం సాధించారు. బ్రిక్స్ కూటమిపై తన నిబద్ధతను మోడీ పునరుద్ఘాటించారు. అదే సమయంలో కొన్ని రెడ్ లైన్స్ ని కూడా గీశారు. ఈ కూటమి బలాన్ని హైలైట్ చేశారు. ఇవేవీ పెద్దగా ఎవరు పట్టించుకోలేరు. కానీ మోడీ, జిన్పింగ్ షేక్ హ్యాండ్ మాత్రం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.